నీ ప్రాణం కొంటబోతానన్నప్పుడే అవ్వా మరి ఎర్రెర్రి చూపులు చూస్తుంది ఎలగల చేస్తుంది ఆ తల్లి సుందరదేవి ఏ రామ రాఘవ రామ రామ రాఘవ రామ 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 రాఘవ రామ రామో రామ రాఘవ రామ రామ ఏమిటయ్యములారా రామ రాఘవ రామ రామ కొడుకు సిన్నోడు అయ్యా రామ రాఘవ రామ రామ నా కొడుకు సిన్నోడు బుద్ధి జ్ఞానం రాలేదు భూగంట వాయలేదు నా కొడుకు మీది ప్రేమలయ్యో రామ రాఘవ రామ రామ నాకు తీరపాయ నానా రామ రాఘవ రామ రామ నా కొడుకు మీది భ్రమలయ్యరా రామ రాఘవ రామ రామ నాకు తీరపాయ నానా రామ రాఘవ రామ రామ నీకు దండం పెడతానయ్యో రామ రాఘవ రామ రామ నన్ను అమ్మా అని విలువలేదు రామ రాఘవ రామ రామ నా శరీరలేదు రామ రాఘవ రామ రామ అయ్యా నా చిన్న బిడ్డ ఆడవిల్ల నా పెద్ద బిడ్డ పెళ్లి చేసిన గాని అత్తగారింటికి ఆడ ఉన్నది నా చిన్న బిడ్డ బడికి వేసిన బిడ్డ రాలేదు నా కొడుకు బుద్ధి జ్ఞానం రాలేదు భూమంటూ వాయలేదు నా కొడుకు నా కొడుకును పాలకే బాలుండి వదిలిపెట్టి మీ తోటచ్చే అవలేరు కొడుకు వంగల్ల పాలు తల్లి లేరు కొడుకు తంగెల్ల పాలు తల్లి చచ్చిపోతే పొట్ట పెద్దది తల మాతే కొప్పు పెద్దదన్నారయ్యా ఇప్పుడన్న మాటలయ్యో ఒడిగట్ల వచ్చినానే అయ్యా మీతోటి నేను రానయ్యా ఎవరితోటి కన్న తల్లి తల్లి రానాని కొట్లాడే వత్తడానికి పొమ్మంటే ఓటానికి నీ చుట్టమని కొన్నవా నీ బంధువుని అనుకున్నవా నీ ఆయన అనుకున్నవా నీ బాయిని అనుకున్నవా బిడ్డ పిల్లలు చిన్నోళ్ళు అయినా పెద్దోళ్ళు అయినా నీకు బ్రహ్మ రాసిన తలరాత 60 సంవత్సరాలు నీ రాత పూర్తి అయిపోయింది బిడ్డ భూమి మీద ప్రశాలం ఉన్నవాడు మానవుడు ఇక్కడోడు భూమి మీద ప్రశాలం ఉడుతుందంటే అక్కడ ఉన్నారు బుక్కలు నూకలు బాకి పోయినాయి బిడ్డ ఈ అల్లను వచ్చినా తీసుకుపోతా రాకున్నా తీసుకుపోతా ఏమిటి ఓ తల్లి సుందరి నిన్నాడు ఆకు రాలక మానక తప్పదు ఆయుషుని నిన్నాడు పానం పోక తప్పదమ్మా నీ పిల్లలు చిన్నోళ్ళు అయితే పెద్దోళ్ళు అయితే నాకేం పని అని యమధర్మరాజు జీవిని వెకిలిస్తా ఉన్నాడు ఎవరితోటి కొట్టాడు ఇంకా కత్తిరికాడి వేయిన భర్త సుందరశీల మహారాజు ఏలేరా తీర్థం వేసి పసిపిల్లలున్న ఇంటికి పవిత్రంగా పోవాలని గోరెంకాడి పోయి కాళ్ళు లెక్కలు కడుక్కొని కొడుకునెత్తకుండామని భార్య పడుకునే మంత్రం కాడి కట్టే వరకు ఇంటికి 4 దాళ్ళు వాడ కన్నీళ్ళు ఇవ్వబట్టారా బాబా సుందరి కొడుకును ముందట పెట్టుకొని కడగంట పుట్టడు కన్నీళ్లు తీస్తానమ్మా కొడుకు పుట్టిన కాడికి వెళ్ళి లేని సంబరం ఉండే లేని సంతోషం ఉండే బామా మన ఇంకెనుకోళ్ళు ఇంటి ముందటోళ్ళు వాడపక్కోళ్ళు వంద పక్కోళ్ళు ముసల్తనానికి కొడుకును అన్నదని తప్పని ఎవరన్నా నోరు గారి మాట అంటే నీ మనసు చేతని బాధపడుతున్నావా అయ్యా ఇప్పుడు అన్నమాట నేను ఒడికి ఎట్లా వచ్చిన అయ్యరా ఎవరన్నా ఏమన్నరా బాబా అని అంటారు నన్ను ఎవరు ఏమనలేదు నాకు ఇంటి ఎనుకోళ్ళు ఇంటి ముందటోళ్ళతో దొంగ దాపిదారి నన్ను ఎవరు ఏమాటనలేదు నీకు తెలియని తప్పు నాదో నేను ఒక్క తప్పు చేసినారే నా తప్పులు బంధించున్నారా నా పరుగులుగా పాడవయ్యా ఓ బాబా సుందరి నాకు తెలియని తప్పు ఒక్కడి చేసిన ఒక్కడి తప్పు
తప్పు చేసిందంటాను బామా నువ్వు తప్పు చేసేదానివి కాదు నువ్వు నేరం చేసేదానివి కాదు నీ గుణము నాకు తెలియదా బామా నువ్వు దొంగతనం చేసి తప్పంటావా దొంగతనం చేసి తప్పంటావా బామో నువ్వు లంగతనం చేసినా దొంగతనం చేసినా నా భార్య తెలిసే చేసినో తెలియకనే చేసినో అని నువ్వు ఏ తప్పు చేసినా చేసిన తప్పుకు క్షమిస్తాను చేసిన తప్పేంది చేసిన నేరం ఏందమ్మా కొడుకులు అని అలనాడు పాడబడ్డ గుళ్ళ పూయలు అయ్యంగా దంగమయ్య వచ్చి నాకు కొడుకు పలవయ్యంగా ఒక్క మాట చెప్పిండయ్యా బిడ్డ నీకు కొడుకు పుట్టినాక అదిగో మీ భార్య భర్తలకు బాధత్తదన్నాడు నాదా ఆ మాటకు నేనేమన్నా అయ్యా బాధలు రానోళ్ళు ఎవరు కష్టం రానోళ్ళు ఎవరు ఎంతో మంది కష్టం వచ్చిన వాళ్ళు ఉన్నారు సుఖపడ్డోళ్ళు ఉన్నారు అన్న నేను ఒక్కదాన్ని ఎవరు రాని కష్టం నాకెందుకంతది అనుకున్నానయ్యా నాకెందుకంతదని పరమడుకున్నా నేను అటువంటి కొడుకు బలం ఇవనంగా ఇవన్న గాని నాదా ఇంటికి వచ్చి నేను కొడుకును కనదాకా ఇప్పుడు నా ప్రాణం పోతుంది పోయేదాకా ఈ ముచ్చట నీకు చెప్పలేదు నాదా నా తప్పులు మన్నించు నాదా అనుమూలుగా పాడవయ్యా ఇక నేను బతకలేనయ్యో మన కొడుకు పైనవే నారా నువ్వు సానుకుంటే పుణ్యమయ్యా నువ్వు తప్పుకుంటే బ్రహ్మయ్యా నాదా మన కొడుకుని పేరుకు కీర్తికిదే ఇక నా ప్రాణం పోతుంది నన్ను రమ్మంటే పదవన్నట్టు ఇక నా ప్రాణం పోతుంది మన కొడుకు నాగం ఎయ్యకు మన బిడ్డ నాగం ఎయ్యకు నాగా సుందరి మన కొడుకు రక్తశీల రానులు ఇది నా చేతులు పెట్టి బామా నువ్వు రమ్మంటే పదమని పరమపది ఏరుకుంటావా బామా నేను ఒక్క పని కట్టడోని నాదా నువ్వు ఇంటికాడ ఉండి 66 సార్గాలు వేసి పిల్లల దాదే ఆడిదానివమ్మా నేను మగ బాయిగాన్ని ఉన్నానే పిల్లలు ఎట్లా చదువుతుందో నేను పిల్లలు ఎట్లా పెద్ద ఎత్తు నేను పిల్లల దాగలేనమ్మా మామా మొగోడు ఏడకడుపు నిండితే గానే కాలు ఆపుతాడు కానీ పొద్దున్నాక పోయి వచ్చి నువ్వేం తిన్నావురా కొడుక బిడ్డ నువ్వేం దాగినవని అడుగుతాడా బామా తెలిసిన పెద్దలు ఏమన్నారు ఎదిగిన ఏనుగంత మొగోడు పోయి కులకుల్లంత తల్లి ఉంటే కొయ్యవై మొయ్యవై దంతవై దప్పవై ఉపాస ఉండి ఉప్పు నీళ్లు తాగి నడువు కొంగు చుట్టుకొని పిల్లలు ఆదుకుని అది ఆడిదో అన్నారు అందుకే అన్నరమ్మ ఆడదాని చేతుల అర్థము దక్కది మొగోని చేతుల పిల్లల దక్కరు అన్నారు ఇప్పటికైనా నీ కళ్ళల్లో యమదూతలు కనబడిదేవో యమధర్మరాజా నా వంతు పానానికి నా భర్తనిత్తనని చెప్పవమ్మా అందుకు నా భర్తనిద్దరు చెప్పు అన్నవు నాదో నా అందుకు నీ ప్రాణం పోయి నేను భూమి మీద బ్రతుకుండి సర్కారికి సంతలు కడదనా నీ ప్రాణం పోయి నేను భూమి మీద బతుకుంటే నేను రెండనై రాజ్యం వెళ్తారా ఉండనై ముంగిళ్ళు వెళ్తారా అందుకే అంటారు నాదో భర్త లేని ఆడదానికి బదనములు ఎక్కువ భార్య లేని మగోనికి బాధలు ఎక్కువ గుళ్ళ దేవుడు ఉంటే పుడు శృంగారము పల్లె పిల్లలుంటే పడి శృంగారము ఈ ఇంటి లోపల ఇద్దరాలు మొదలుంటే ఇల్లు శృంగారం అయ్యా లండకు దొంగకు నిండ నూరే లాయిసైనోళ్ళ కరదాయిసు నాదా
భర్తతోటే భార్యకు సుఖము, భార్యతోటే భర్తకు సుఖము. నాదా నా అంచుకు నువ్వు పోయి నేనుంచే ముగ్గురున్న కాడికి ముచ్చట పోతే ముండకి ఏమో ముచ్చట అంటారు. నలుగురున్న కాడికి నవ్వడానికి పోతే రెండకి ఏమో నవ్వు అంటారు. నాదా ఇప్పుడు అన్నమాట నీ నోటికి రానియకే నాదు. ఇక శనవారే శనవైతే నా ప్రాణం పోయేటట్టున్నది. నా నాపగిరి తండ్రి కడుపుల నరాలు గుంజుతానని నాకు ఇద్దరు బిడ్డలు ఓ కొడుకనుకున్నా. నేను మహారాజు అనుకున్నా. నా మహారాజు తనము మంచగంతన్నయ్యా. నాదా నన్ను 7 ఏళ్ల పిల్లరాడు నా అవ్వయ్య తీసి నీ చేతులు పెట్టి అల్లుడా సుందర శీల రాజా నా బిడ్డ పైనమని బొమ్మలు పెళ్లి వేసినట్టు వేసి నన్ను తీసి నీ ఇంటికి వెళ్ళగొట్టిండ్రయ్యా. నన్ను వాడిది అంటే నాదా 3 వరుసలు అన్నవయ్యా. నీకు అన్నం పెట్టంగా తల్లనుకున్నావు. నీకెన్ను రాయంగా నాదో నన్ను చెల్లనుకున్నావు నాదా. నన్ను పాపాన గడియ సేపు భార్య అంట నమ్మినవయ్యా. 3 ముళ్ళ బన్నవయ్యా. 3 ముళ్ళ బన్నవయ్యా. 7 అడుగులార బన్నవయ్యా. నేను ఎడవసిపోతన్న రాదా నా ప్రాణం వెళ్ళి పోయినాక మారులగ్గం ఆడబోకో మారులగ్గం ఆడరాని నా చేతుల చెయ్యి నా దారం పోతడే నాలో. మనకు ముగ్గురు పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన చిన్న బిడ్డ పెళ్లికి ఎదుగుతుంది. బామా ఈ కొడుకు మన కడుపు వండింది, కొడుకు జరిగించిండని సంబరపడ్డాం, సంతోషపడ్డామమ్మా. ముగ్గురు ఇళ్ళ గన్న తండ్రి నేను మళ్ళా మారలగ్గం వేసుకుంటానా. బామా మారలగ్గం వేసుకుంటే మారవానం వచ్చిన భార్య మందో మాకు పెట్టి మన పిల్లల మరణం అవుతుందన్నావు. సత్యిందా అని పిల్లలు వచ్చిందా అని కాళ్ళ కిందోళ్ళు అన్నారు. మరలగ్గం ఆడబోనే మళ్ళా పెళ్లి చేసుకోను. నా తోడు నీ తోడు మన కొడుకు రక్తశీల రాజు తోడు. బామా మన బిడ్డ అరణవ్వ తోడు, మన బిడ్డ కరణవ్వ తోడని భార్య చేతుల చేయగలుపుతున్నాడాట. చేతుల చెయ్యంగానే అక్కడ భగవంతుడు ఆకు చెప్పు దండు కొడుకు మొగము చూసుకుంటా భర్త మొగము చూసుకుంటా భర్త ప్రాధార కాడ తలబెట్టి తల్లి తల్లి విల్ల విల్ల కొట్టుకోను విడవబట్టే ప్రారంభయ్యా తల్లి విడిసినది ప్రారంభయ్యా. పానం బయటరు ఎన్నో బుద్ధులు చెప్తారు, ఎన్నో జ్ఞానాలు చెప్తారు. బామా ఇంట్లో 6 నెలల దాకా బాలంతో ఉన్నారు. ఏమి లేని ఇంట్లో 3 నెలల దాకా బాలంతో ఉన్నారు. జంగమయ్య నోట్లని ఆయుతున్నదా అని పానం ఎందుకు పోతుంది బామా? ఏ రోజు వచ్చిన నా తనుమత అక్కడ పెట్టి బతికించుకుంటలేవే బామో. బామ సుందర దేవాల లిమ్ములే మన వరకు భార్య పాన ఎప్పుడో వెళ్ళిపోయరా. అయ్యో భార్య వీణ పెట్టడు సుందర శీలరా. బామా శుద్ధ బంధల కాడ శుద్ధ బంధల కాడ
ఎంత చక్కటి దానివమ్మ తిండి దేవుడు వాసన అట్లా వెలిచేది బామా ఎవరు నోరు దారి మాటనలేదు బామా చేసుకున్న భర్తనైనా నేను ఎన్ని తప్పులు చేసినా నొచ్చి నోట ఒక్క మాట అనలేదు నువ్వు చెయ్యిలా బట్టి నేను చెటాన దెబ్బ కొట్టబోది బామా నువ్వు చిచ్చేది అని అయినా బతుకులో ఏమో నేను కొట్టేటోన్నైనా బతుకులు ఏమో బామా వంటి వదంట వీళ్ళ అన్న ఎల్లదంటున్నారు కానీ వాళ్ళు మొగల దంటన లేదు బాబా బాబా సుందరి ఏమి మాట్లాడకుండా మరణమైపోదివా నేను కచ్చిరి గాడి పోయి ఎనగంట సేపు వెనకైతే నా భర్త రాకపోయే నా తవ్వ చూసేది నా దారి చూసేది నేను అట్టదాకా నువ్వు అన్నం తినకపోయేదమ్మా ఎక్కడ కడుక్కొని కట్ట బీట మీద కూర్చుంటే పల్లెం నిండి అన్నం పెట్టి కట్టి అన్నాన్ని దగ్గర శాతం వేసి కట్టి నా చేతి తెచ్చేది మామా కడుపులో వచ్చే గాలి నేను కడమ నిలిచిపెడితే ఇది భర్త ఎంగిలి కాదు భగవంతులు ఎంగిలి నా ఎంగిలి అన్నావు నా మారాన్న వేసుకొని అర్థగించిన గాలి ఇద్దరం నేను ఎటు ఈసీలు పల్లెల ఒక్కరి నేను ఒక్కరి నేను ఒంటరిగా బతకలేదు నువ్వు ఎంత చక్కదాని అమ్మ ఏ దేవుడు నువ్వు ఎంత చక్కదాని అమ్మ మళ్ళీ ఏ దేవుడు భార్య చేసిన పనులను నాది చేసుకుంటా వల కన్నీళ్ళు అంటే ఏడేళ్ళ బిడ్డ కరుణావతి దేవో చేసిన పనులను నాది చేసుకుంటావు అవ్వరు ఎడవట్టేనా ఉన్న ప్రజలందరూ అయ్యో సుందరశీల రాజా నువ్వు ఇట్లా ఏడితే కూళ్ళ పెట్టి ఏడిపించినా నీ భార్య లేచిరానయ్యా నీ భార్యను పూల దానం చేసుకోమంటే అయ్యా నీ బిడ్డకు మతలావు చేసినవా అన్నారు గానాడు చచ్చిపోయినా అటువంటి చూసినవా సుందరి ఏమి చచ్చిపోయిన మనాదిలు ఉన్నాడు కానీ అటువంటి భర్త బా బిడ్డకు మతలావు చేయకపోయా బిడ్డకు చెప్పలేదనగా ఇంటి అనుకోళ్ళు ఇంటి ముందడోళ్ళు ఆడపక్కోళ్ళు అంత పక్కోళ్ళు అటువంటి చూసినవా పెద్ద బిడ్డ కరణవకు అల్లుడు క్షత్రియ మహారాజుకు అవతలా వంద చేసిండ్లు కాదు బిడ్డగా అల్లుడు ఏదో కొట్టుకుంటా సాదే తరుచుకుంటా ఇంటికి వచ్చే వరకు ఉసుకపోతే రాదని మంది కనబడతాళ్ళమ్మ మందిర బాపుకుంటగా బిడ్డ కరణం గిద వరికి వచ్చి తల్లి వీరా వరి
అన్నారు ఏ తల్లి నడుగు అన్నవే అవ్వా అవ్వా నీ కూడా ఉంటున్నలే అవ్వా నీకు అక్కలు ఉంటే నాయవ్వా నా చెల్లె పిల్లలని అవ్వా దగ్గరికి ఇద్దరు నాయవ్వా అవ్వా తమ్ముడు తిన్న తిరగాలి అవ్వో పొద్దు వదిలేగాడ తమ్ముడు ఉన్నాడు పొద్దు వదిలేగాడ చెల్లె ఉన్నది వాళ్ళకు ఎన్నాడు వెళ్ళవారనవ్వా ఎన్నాడు పొద్దు అందుకే అన్నారమ్మా మొగోని దుఃఖం మొగాళ్ళ వంటి ఆడపిల్లల దుఃఖం కుతికల వంటి అన్నారు ఎంత ప్రేమ కల్ల కొడుకైనా బమ కల్ల కొడుకైనా ఓ అని కొల్లెత్తేడు మరి కొడుకులు అయితే కాళ్ళ తలకాయ పెట్టుకొని కళ్ళ కట్టెపుల్ల చేద పట్టి 4 గీతలు గీస్తారమ్మా పెద్ద బిడ్డ తలా ప్రేముల కూర్చొని ఓ అని వరుతాంటే ఆడవిల్లు లేస్తా లోకమంతా ఏడవాటిది ఆనాడు ఇద్దరు బిడ్డలు ఎడవా తండ్రి ఎడవా అరే రే ఆ బిడ్డ అల్లుడు అందరు బలగం బంధుత్వం అందరూ దిగినాడు మరొక అటువంటి చూసినవా భార్య వీనవట ఏములు భర్త వీనవడతామన్నారు భార్య వీనవట ఏములు భర్త వీనవటనాడు ఆ భర్తకు సుందర శీల రాజుకు ప్రాణం అయ్యం మయమైతుంది దొంగలు తరివిన సన్నం అవుతుంది గుండె ఆగిపోతుంది కాదురాయో గుండె ఆగిపోంగ అనుకున్నాడు నా భార్య చచ్చిపోయినట్టు నేను చచ్చిపోతే నా పిల్లలు ఆగమవుతారో ఓ అల్లుడా క్షత్రియ రాజా మావయ్య ఎవరు ఓ అల్లుడా క్షత్రియ మావయ్య ఎందుకు అంటే బిడ్డ మీ అత్త ప్రాణం పోయిన నేను ఇంకా 4 ఏళ్ళు 3 ఏళ్ళు బతుకుతాను అనుకున్న బిడ్డ నా ప్రాణం పోయేటట్టున్నది నా ప్రాణం అయోమయమైతుంది దొంగల దగ్గర సన్నాయితుంది బిడ్డ నా కొడుకు రక్తశీల మారాలు తీసి నీ చేతులు వెళతాను చిన్ని మొక్కలారా నా చిన్న బిడ్డ కరుణవని నీ చేతులు వెళతన్నా అల్లుడా ఓ అల్లుడు మామా నా చిన్న బిడ్డ కరుణవని తోడబుట్టిన చెల్లి అనుకో బిడ్డ నా కొడుకు రక్తశీల మారాదు నీ కడుపులో పుట్టిన కొడుకు అనుకో బిడ్డ ఇప్పటికప్పటికన్నారయ్యా తల్లి చచ్చిపోతే తల్లినక తల్లి పెద్దక్క తల్లి ఉన్నారు తండ్రి చచ్చిపోతే తల్లినక తండ్రి పెద్ద బావ తండ్రి ఉన్నారు నా కొడుకును తీసి నా బిడ్డను తీసి నీ చేతిలో వెళతన్నా అల్లుడా నీకు సాదుకుంటే పుణ్యం ఉంటది చంపుకుంటే పాపం ఉంటది అయ్యా నా పిల్లలు కాదు అల్లుడా నీ పిల్లలనుకో అయ్యా నా ఇద్దరు పిల్లలు తీసుకోనమ్మ నీ చేతులు అల్లుడా ఇక నా పిల్లలు నేను చచ్చిపోయినాక నా పెద్ద బిడ్డను తీసుకొని నీటి పోతే నా పిల్లల భూమి మీద బతకలేరు నేను కూర్చునే రాజసింహాసనం మీద కూర్చొని రాజ్యం వేలుకో దేశం వేలుకో నువ్వు కన్నా పిల్లలు లేదా ఆడుకో అయ్యా నా కన్నదమ్ములు నీ చేతులు పెట్టపోదు నాకు అత్తయ్యలు నీ చేతులు పెట్టపోదు